ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది. చిలక వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు. మీనం రాశి వాళ్ళు వావ్, తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంది. చేతులపై సాగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు అంటే మీకు అస్సలు నచ్చాయి. నచ్చింది చేస్తారు, నచ్చంది వదిలిపెడతారు. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ వాహన గండము చాలా చెడ్డగా వస్తుంది. వాహన గండము లోపల ప్రాణం పోయే గండాలు భగవంతుడు దాటిచ్చిండు. చాలా గొప్ప విషయం. కానీ అవి ఇరిగే ఇవి ఇరిగే ఎట్లా 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 అని బాధపడుతుండే కదా, దానికే ఆలోచించకండి. భగవంతుడు ప్రాణం కాపాడిండు, దానికి ఆలోచించండి. ఏదో జరిగింది అయ్యి కదా, ఆయే కదా, ప్రాణం పోతుండే కదా, కాలు ఇరిగే కదా, చెయ్యి ఇరిగే కదా, నెత్తి పల్లి కదా, అది ఇరిగే ఇది అస్సలు అనకండి. భగవంతుడు ఆ గండం దాటిచ్చిండు, సంతోషం 100కి 100 పాలు, దానికే సంతోషించండి. అంతే తప్ప మళ్ళీ ఏరే ఆలోచించవద్దు. ఈ రాశి వాళ్ళు ఒకసారి సాక్షంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్కి రావాలి, భద్రాచలం వాసుడు గుడిక దర్శనం చేసుకుని రావాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు కష్టపోయారు, నష్టపడ్డారు, చాలా బాధ బీగిండ్రు. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ అయినా, మళ్ళీ ఒకటి వ్యవసాయమైనా, మూడోది రాజకీయం అంటే ఎన్నో ఉంటాయి. వార్డ్ నెంబర్ పట్టుకుంటే ఎన్నో ఉంటాయి. మీరు రాజకీయంలో వెళ్ళండి, తప్పనిసరి పైకి వస్తారు. వ్యవసాయం చేయండి, దాంట్లో గ్యారంటీగా పైకి వస్తారు. రియల్ ఎస్టేట్ చేయండి, అండ్ల గుడిక పైకి వస్తారు. అన్నిట్లో మీకు పైకి వచ్చే మార్గం వచ్చింది. కానీ ఇప్పుడు దరిద్ర గడియ నెత్తి మీద కూర్చున్నట్టు కూర్చున్నది, ఇంటికి తాండవ మారుతుంది ఆ దరిద్రం. అందరూ ఒక లెక్క ఉంటే మీది ఒక లెక్క అయిపోతుంది. వెనుకపడ్డ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు, మీరు ఎంత ఉన్నారు. ఎందు గురించి ఇంటి మీద నరదృష్టి నరకన్ను చాలా ఉంది. అంతకీ ఇంటికి ఒక బూడిది గుమ్మడికాయ 3 బొట్లు పెట్టాలి. 3 బొట్లు పెట్టి అది ఎడమ చేతి నుంచి పెట్టాలి. ఎడమ చేతి నుంచి 3 బొట్లు పెట్టి ఆ బూడిది గుమ్మడికాయకి ఇంటి ముందల కట్టాలి. అది కూడా గాలికి ఇటు ఊగాలి. కానీ మంచిగా ఏదో మన కడప దగ్గర మంచి బిగిచ్చి కట్టవద్దు, అట్లా కట్టవద్దు. ఇంటి ముందల అది దర్వాజా ముందలనే అది ఊగేటట్టే కట్టాలి, అది బాగుంటుంది. కానీ మళ్ళొకటి, ఇంటి లోపల దీపహారం పెట్టాలి. సాయంత్రం పొదుగాల దీపహారం పెట్టి స్వామివారికి, మీ ఇంటి కులదేవునికి నమస్కారం చేయాలి. కానీ 2 దీపహారం పెట్టాలి. ఫోటోలు ఎక్కువ 100 ఫోటోలు ఉన్నా 2 దీపహారాలు పెట్టాలి, లేకపోతే 5 పెట్టాలి. అంతేగాని 3 దీపారాలు పెట్టవద్దు. 3 దీపాలు పెట్టవద్దు, 3 పొయ్యిరాలు పెట్టవద్దు. ఇంటి లోపల 3 పొయ్యిరాలు పెట్టవద్దు. 3 పొయ్యిలు పెడితే అది ఇంటి పెద్దవాళ్ళకి, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కష్టం, చాలా నష్టం, చాలా మంచిది కాదు, అస్సలు కాదు అది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, కొంచెం ఈ మధ్యాహ్నం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. దమాక్ అనేది పనికి ఇస్తలేదు. ఏదేదో ఆలోచన, తిని పనుకున్నారంటే ఎక్కడి నుంచి పోతుంది దమాక్ గిమ్మన. ఎక్కువ ఆలోచిస్తున్నారు. అటు చేయాలి, ఇటు చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా లేదు. ఏమేమి ఆలోచిస్తారు? అప్పు పడే ఇంటి మీద ఎలా తెరపాలి, ఇంటి కళ్యాణ సంబంధం నుంచి పెళ్లిళ్ళు చేయాలి, ఎలా చేయాలి, ఇల్లు కట్టాలి, ఎలా కట్టాలి, మళ్ళీ పొలము అదో ఇదో కొనాలి, ఎలా కొనాలి, మన బరకత్ అయితే లేదు, పైసా నిలబడతలేదు, ఇది ఎట్లాయే అది ఎట్లాయే అని చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకో మీరు చాలా ఆలోచిస్తున్నారు, కానీ అట్లా ఆలోచించకండి. ఆలోచిస్తే కరెక్ట్ కాదు. భగవంతుని మీద ధ్యానం పెట్టి, భగవంతుని మీద భారం పెట్టి మీరు పని చేయండి, మీకు మంచి జరుగుతుంది, చెడు జరిగేది అస్సలు లేదు. కాలకంటకమంతా దరిద్రమంతా వచ్చింది, ఇప్పుడు పోతుంది, ముందర బాగుంది, లైఫ్ అంతా బాగుంటుంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు ఏమీ ఉండయి. మళ్ళీ ఒకటి, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి, 7 కొండల మెట్లు లెక్కాలి. ఆ తిరుమల వాసుడు శ్రీశైల దర్శనం చేసుకుంటే మీకు చాలా మంచి కలిసి వస్తుంది. దరిద్రం ఇంటికి చాలా చెడ్డగా సతాయిస్తుంది. మనసు శాంతం లేకుండా ఉన్నారు, అదంతా పక్కకు పెడితే ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది మీ కుంభరాశి వాళ్ళు.
ఆరోగ్యం దెబ్బతింటుంది. మీది కాకుండా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దలకు కూడా చాలా జర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంటి లోపల ఏదో పని చేయాలనుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. అది అట్లయితుంది. తొందరపడకని నిదానం చేయండి. కానీ ఈ రాశి వాళ్ళు ఎందుకో అమ్మాయి మొహముల పడ్డి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా పోగొట్టుకోవడం, ఉన్నదంతా ఎక్కడిదక్కడ బర్బాద్ చేసుకోవడం, లేకపోతే అబ్బాయి మొహముల పడి అమ్మాయి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ధ్యానమంతా అక్కడ పెట్టడం. కొన్ని రోజులు అమ్మాయి చేతిలో మంచిగా ఉండే కదా, మంచిగా మాట్లాడే, మంచిగా నడిచే, బాగా ఆయే, మరి ఏమాయే అమ్మాయి అట్లా దూరం అయిపోయింది మన ఈయన ఆలోచించడం. ఈ అబ్బాయి నా చేతిలో బాగుండే, మంచిగా ఇన్ని రోజులు మంచిగా నడుస్తుంది, ఈ బాబు ఈయన మొత్తం దూరం అయిపోయాయి కదమని అమ్మాయి బాధపడడం. అలాంటి బాధ లోపల గుడక మళ్ళీ మీరు మీ మనసులో ఒకటే అవుతుంది, మళ్ళీ మీరు కలిసి నడిచేది ఉంది. కానీ ఒకటి ఏమిటిదంటే తప్పు పని ఎక్కువ, అది ఎవరికి నచ్చదు. తప్పు చేయకండి. భగవంతుని మీద భారం పెట్టి నడవండి. స్నేహము దోస్తి, ప్రతి మనిషి కూడా ఒక స్నేహం ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఒక బంధం ఉంటుంది, స్నేహ బంధం ఉంటుంది. స్నేహం చేయండి. తప్పు చేస్తే ఎవరికి నచ్చదు. నలుగుట్ల మీరు ఇలాంటి ప్రేమ విషయం లోపల చిన్న తప్పు గుడక బజార్లో పడితే వాడు చిన్నకి పోయి ఏగుకు పోయి మేకు అంటారు, భార్యడు చానుడిపోయి భార్యడు అంటారు. ఎట్లా అంటారు? మీరు చేసింది ఏమీ లేదు, తప్పు చేసింది ఏమీ లేదు, ఆడ చేసింది జరిగింది ఏమీ లేదు. చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఓ ఈ అమ్మాయికి అబ్బాయికి ఏమో ఉందంట, ఏమో జరిగిందంట, ఏమో అయిందంట, పెద్ద అట్లా అంటారు. మీరేం బాధపడతారు? ఎవరికి ఏమని సమాధానం చెప్తారు? ఏ సమాధానం ఉండదు. ఏదన్నా నలుగుట్లపై ఏదైనా సమాధానం ఏమైనా చెప్పాలనుకుంటే మేము ఏ తప్పు చేయలేదు నానా, మేము మంచోళ్ళం, అది ఇది ఏమైనా మాట మాట్లాడకపోతే మీ మాటను అస్సలు నడవదు. 10 మంది ముందల ఒక్కరి మాట అస్సలు నడవదు. అది కూడా ప్రేమ విషయం లోపల నలుగుట్ల పడితే అది భంగం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా నడవాలి, విషయాల మీద నడవాలి. ప్రేమ ఎంత దరిద్ర మాట ఇంకా ఏది లేదు. ఎందుకు గురించి దరిద్రమను? అదే మాట మీ ఇద్దరిలో ఉంటే చాలా బంధంగా మంచిగా ఉంటుంది, నీటుగా ఉంటుంది. మీ ఇద్దరి మాటపై నలుగుట్ల పడితే అది ఏమైపోతుందంటే అది చాలా భంగం అయిపోతుంది, గలీజ్ కనిపిస్తుంది. చూసే వాళ్ళకంతా రిస్క్. చాలా పెద్ద వాళ్ళకు కూడా కోపం వస్తుంది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కోపం వస్తుంది, అందరికీ కోపం వస్తుంది. చివరికి మీకు కూడా కోపం వస్తుంది. ఏంద్రా ఇట్లా అట్లా చాలా బాధపడవలసి వస్తుంది. అదంతా కాదు. భగవంతునికి భారం పెట్టి మంచి పనులు చేయండి. కొంచెం తెలిసి నడవండి, హుషారు మీద నడవండి. లేకపోతే చిక్కుల పడతారు, బాధపడతారు, తర్వాత నష్టపోతారు, కష్టపడతారు. సారీ గవ్వలేదు. ఓం నమ శివాయ. లక్కీ నెంబర్ 3. ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి 3 లక్కీ నెంబర్. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే గురుకు మంచి స్థానమే దొరికింది, శనికి మంచి స్థానమే దొరికింది. దీనికి ఏం చేయాలంటే తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి మీరు నడవండి. మీకు అంతా మంచి జరుగుతుంది. దరిద్ర గడియ వచ్చింది, ఏదేదో చెడు గడియలు ఎన్నో వచ్చినాయి, ఎంతో సతాయిచ్చింది, మస్తు ఎగిండ్రు జోగిండ్రు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టి నడవండి, అంత మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ మనసులో ఉన్న మాట చెప్పేస్తా, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఏమున్నదో మొత్తం చెప్పేస్తా. నమస్కారం.